నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సబిత కాంగ్రెస్ లో పదవులు అనుభవించి బీఆర్ఎస్ కు వెళ్లింది. ఇంకా ఏ మొహం పెట్టుకుని సీఎం గురించి మాట్లాడుతుందన్న భట్టి. మంగినపూడి బీచ్ ని గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. త్వరలోనే బీచ్ లో సదుపాయాలు కల్పిస్తామన్న కొల్లు రవీంద్ర. కొత్తగూడెం జిల్లాలో సిపిఎం నాయకులు కార్యకర్తలు నిరసన దీక్ష. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్. పీర్జాదిగూడలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లో అధికారులు తనిఖీలు. కుళ్ళిన ఆహార పదార్థాలను సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తెల్లం వెంకట్రావు ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయానికి వెంకట్రావు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే బీఆర్ఎస్ నేతలతో కలిసి ఉన్న ఫోటోలు బయటకు లీక్ అవడంతో వెంకట్రావు కాంగ్రెస్ ను వీడి తిరిగి గులాబీ గూటికి చేరుతున్నారంటూ ప్రచారాలు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, చెప్పండి. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లాలో మాత్రం రోజు రోజుకి రాజకీయాల వేడి రగులుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా భద్రాచలానికి సంబంధించిన ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు ఇప్పుడు రాజకీయంగా ఒక సంచలనమైన కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి వస్తుంది. అయితే భద్రాచలం ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా తెల్ల వెంకటరావు అనేక వార్తల్లో కూడా వివాదాలు చోటు చేసుకున్న పరిస్థితి వస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఆయనపై కూడా అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి వస్తుంది. అయితే కాగా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో మాత్రం అక్కడికి ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు బీఆర్ఎస్ శాసనసభ్యుల కార్యాలయానికి వెంకటరావు వెళ్ళడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఫోటోలు బయటకు లీక్ కావడంతో వెంకటరావు ఒకసారిగా కాంగ్రెస్ ను వీడి తిరిగి గులాబీ గూటికి చేరుతున్నారని చెప్పి సోషల్ మీడియా మీద ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఈ వ్యవహారాన్ని మొత్తం చూసి మాత్రం ఇదంతా తప్పుదో పట్టిస్తున్నందుకు చెప్తున్నారు. స్నేహపూర్వకంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కలిశారని కూడా తెల్ల వెంకటరావు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే రాజకీయ ఉద్దేశంతో ఏమీ లేవని వెంకటరావు మద్దతుదారులు కావాలనే ఈ ప్రచారానికి బ్రేకులు వేసినట్టు తెలుస్తుంది. అయితే గతంలో చూసినట్టయితే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కొనసాగిన నేపథ్యంలో 2018 ఎన్నికలు అనూహ్యంగా ఓటమి చెందారు. అయితే ఈ నేపథ్యంలో 2023 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫుకి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రధాన నాయకుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆయన అనుచరుడిగా కూడా గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన అనుచరుగా ఉన్న నేపథ్యంలో మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో మాత్రం అనూహ్యంగా మద్దతు, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ నేపథ్యంలో మాత్రం ఒక్కడే స్వతంత్రంగా ఉండి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన నేపథ్యంలో మాత్రం భద్రాచలం అభివృద్ధి కోసం తప్పనిసరిగా అభివృద్ధి చెందాలనే నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ గూటికి చేరిన నేపథ్యంలో మాత్రం అనూహ్యంగా మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా భద్రాచలం సంబంధించి వరదకి సంబంధించి కూడా చాలా చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ కూడా ఇటు అధికారులకు సమన్వయం చేసుకుంటూ భద్రాచలంలో మాత్రం తను అనూహ్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం అనూహ్యంగా ఒక్కసారిగా బడ్జెట్ సమావేశంలో మాత్రం ఆయన అనూహ్యంగా వెళ్ళిన నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కలిసిన నేపథ్యంలో మాత్రం పార్టీని మాత్రమని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంచనా వ్యాఖ్యలు చేసి అది సోషల్ మీడియాలో మాత్రం తిరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం తనకు బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఇది కావాలనే ఆ సోషల్ మీడియా అలర్ట్ చేసేది కూడా ఎమ్మెల్యే వెంకటరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ గోవింద్.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో చొప్పదండి ఆర్నకొండలలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఆర్నకొండలో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. పాలకుల నిర్లక్ష్యంతో నిర్మాణాలు పూర్తి కాక వినియోగంలోకి రాక వెచ్చించిన 14 కోట్ల రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్నకొండలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్లకు కరెంట్ ఇప్పించి లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. పీర్జాదిగూడలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుళ్ళిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారని ఫిర్యాదు మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. కుళ్ళిన గడువు మీరిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేసి పరీక్షలకు పంపారు. ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగింది. ఒక చికెన్ కబాబ్ ఆర్డర్ చేయడం జరిగింది. సో అందులో ఒక సుత్తిల్ తాడు అనేది వచ్చింది నైట్ తినే సమయంలో. సరే అది ఏంది అని చెప్పి మేము వెయిటర్ని అడగడం జరిగింది. సో వాళ్ళు నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడం జరిగింది. ఇది ఏం కాదు సార్, ఇది మీకు ఫుడ్ రిటర్న్ తీసుకెళ్తాము అని చెప్పి అంటే, ఇట్లా చేస్తే ఇప్పుడు మన ప్రాణానికి ప్రమాదం వచ్చి ఏం చేస్తారు అని అడిగితే, ఇది ప్రాణాలకు ప్రమాదం వచ్చే అంత ఇదేం కాదు కదా సార్ అని చెప్పి అలా సమాధానం జరుగుతుంది. సో వాళ్ళ మేనేజర్ని పిలిపియండి అంటే, మేనేజ్మెంట్ మీ పిలిపియండి అంటే అటువంటిది ఏం పిలిపియకుండా వాళ్ళే సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. సో తక్షణమే నైట్ మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు పొద్దున్న 11-11:30 గంటలకు ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది. ఇక్కడ లోపట్లో కిచెన్లో విజిట్ చేస్తే, స్టోర్ రూమ్లో విజిట్ చేస్తే అన్ని ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినాయి. అన్ని ప్రోడక్ట్స్ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. చికెన్ కానీ లేకపోతే నూడిల్స్ కానీ ఆల్రెడీ బాయిల్ చేసిన నూడిల్స్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టి అవే వాడుతున్నారు. అవి ఎప్పుడు దాన్ని బాయిల్ చేశారు ఎప్పుడు అనేది ఒక లేబుల్ అనేది ఏం లేదు. సో కొన్ని సెమీ ప్రిపేర్డ్ ఫుడ్స్ కూడా వితౌట్ లేబుల్తోనే అక్కడ పెట్టడం జరిగింది. ఫ్రిడ్జ్లో పెట్టి వాడుతున్నారు. చికెన్ అనేది దుర్గంధం, అసలు స్మెల్ అనేది చాలా దారుణంగా ఉంది. సో ఆ చికెన్ అది ఎప్పుడు కట్ చేసింది, అది ఎప్పుడు అనేది దానికి ఒక లేబుల్ లేదు, ఏం లేదు. సో ఇటువంటి వాటితోని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దర్బార్ బార్ రెస్టారెంట్ పైన తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పీర్జాదిగూడలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుళ్ళిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారని ఫిర్యాదు మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. కుళ్ళిన గడువు మీరిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేసి పరీక్షలకు పంపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లో నేషనల్
కన్యూ రైట్స్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎక్స్పైర్ అయినటువంటి ఆహార పదార్థాలు, కుళ్ళిన చికెన్ లాంటి పదార్థాలు ఉన్నాయని తెలిపారు. వాళ్ళు ఇట్టి పదార్థాలను ల్యాబ్కు పంపిస్తున్నారు. ఈ తనిఖీలకు ఇది ఎవరైతే నేషనల్ కమ్యూనిటీ కమిషనర్ వారు ఎవరైతే చైర్మన్ ఉన్నారో దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు దర్బార్ రెస్టారెంట్ ఫుడ్ లో ధర్మేంద్ర ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఓకే, థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి, ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి పరిశీలించారు. 35 కోట్లతో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్కు ఆదేశాలిచ్చారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కన్జ్యూమర్ కనెక్షన్ ఇప్పటి వరకు చేసుకొని వారు మున్సిపల్ కార్యాలయంలో గానీ, ఎంపీడీఓ కార్యాలయంలో గానీ చేసుకోవాలని తెలిపారు. ఆడియో గారు అండ్ ఇతర అధికారులందరూ సిహెచ్సి సూపరింటెండెంట్ అందరూ కూడా పాల్గొన్నారు. డీసీపీ గారు కూడా వేగవంతంగా చేయాలి అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు 35 crores 17 crores వరకు ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. ఇంకా మిగతా వర్క్స్ కూడా త్వరలోనే పూర్తి చేసి నెక్స్ట్ 4-5 months ఈ హాస్పిటల్ ప్రజలకి అందుబాటులో తీసుకురావాలి అనే ఉద్దేశంతో స్పీడప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అలానే దాంతోపాటు ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రం కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. చాలామంది ఇప్పటి వరకు కూడా కరెక్షన్స్ అనేది ఆధార్ కరెక్షన్స్ అవ్వచ్చు, రేషన్ కార్డ్ కరెక్షన్స్, కన్జ్యూమర్ నంబర్ కరెక్షన్స్ కోసం రెగ్యులర్గా వస్తున్నారు. దాదాపు రోజుకి ఒక 10 to 15 members వస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరైనా ప్రజలు ఇంకా కరెక్షన్స్ చేయించుకోకపోతే వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో ఉన్న కేంద్రం కానీ లేదంటే ఎంపీడీఓ ఆఫీసెస్లో ఉన్న కేంద్రాలకు వచ్చి కరెక్షన్స్ చేయించుకోవాలనేది కోరుతున్నాం. అండ్ దీంతోపాటు ఈరోజు మహిళా శక్తి కార్యక్రమం కింద ఏర్పాటు చేస్తున్న కొత్త యూనిట్స్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ చేసిన యూనిట్స్ అవి కూడా ఇన్స్పెక్షన్. మచిలీపట్నంకు మణిహారంలా నిలిచే విధంగా మంగినపొడి బీచ్ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర మెన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్తో కలిసి మంగినపొడి బీచ్ను మంత్రి సందర్శించారు. వసతులు, రక్షణ చర్యల గురించి పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం మంగినపొడి బీచ్ అభివృద్ధిని గాలికి వదిలేసిందని విమర్శించారు. త్వరలోనే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు. పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ని, ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్, అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ బీచ్ కూడా వస్తున్నారు. ముందు ఇమీడియట్గా ప్రజలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కలిగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ని మన కిరణ్ గారు ఆధ్వర్యంలో డిజైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డిజైనింగ్ అయిన తర్వాత మళ్ళీ దీని మీద మరొకసారి కూర్చుని పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ కూడా, ఇప్పుడు ఎందుకంటే టైమింగ్స్ 6 గంటలలోపు చీకటి పడితే ఆపేస్తున్నారు. అలా కాకుండా లైటింగ్ అంతా కూడా పెట్టించి 8 గంటల వరకు సెక్యూరిటీతో కూడినటువంటి సముద్రంలో కూడా అక్కడ ఫ్లోటింగ్ రోప్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ప్రమాదాలు రాకుండా సెక్యూరిటీ కూడా పెంచి దీనికి ఒక కమిటీ కూడా, నాన్ పొలిటికల్గా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి మొన్ననే మేము రాష్ట్రంలో కూటమి పాలన ఏర్పడి 2 నెలల వ్యవధిలోనే పేదలకు సంక్షేమ పథకాలను కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కలమట వెంకటరమణ తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పేదలందరికీ పక్కా ఇల్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని, గ్రామాల్లో ఇల్లు లేని వారికి 3 సెంట్ల స్థలం, పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలం మంజూరు చేస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొనడం సుపరిచిత పాలనకు నిదర్శనంగా పేర్కొన్నారు. ప్రతి ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వనున్నారన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో మధ్యంతరంగా నిలిచివేసిన ఇళ్లను పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని 2014-2019 సంవత్సరంలో నిర్మాణం చేపట్టిన ఇళ్లకు నిలిపివేసిన బిల్లుల మరల పూర్తి స్థాయిలో అర్హులందరికీ అందజేయడం జరుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. మరి అలాగే పాత డబ్బులు కూడా మేము ఇవ్వడానికి నిర్ణయించాం. అలాగే 4 లక్షల రూపాయలతో ఇల్లు కట్టడానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సందర్భంగా తెలియజేస్తూ, ఈ నిర్ణయాలు తీసుకొని మీకు తెలుసు ఖజానా పరిస్థితి ఏంటో. ఖజానాలో చిల్లి గవ్వలేదు. చిల్లి గవ్వలేకపోయినా ఫస్ట్ తారీఖు వచ్చేసరికి అధికారులకు జీతాలు మా ప్రభుత్వం వేస్తుంది, పెన్షన్లు మా ప్రభుత్వం పంచుతుంది. అలాగే మరి పెన్షన్ ఉద్యోగస్తుల రిటైర్డ్ పెన్షన్లు మా ప్రభుత్వం ఫస్ట్ తారీఖు ఇస్తుంది. అది గమనించాలి ప్రజలు. పేద ప్రజలకు ఇల్లు అందుబాటులో. ఇంటర్నెట్ ఈ రోజుల్లో ఓ నిత్యావసరం. ఇంకా మాట్లాడితే ప్రతి క్షణం అవసరమే లేదు. మనం జీవించడం కోసం ఆక్సిజన్ ఎంత అవసరమో ఇంటర్నెట్ అంత అవసరమనే స్థాయికి వచ్చేసాం. అయితే ఈ స్పీడ్ యుగంలో నెట్ కూడా అంతే స్పీడ్గా ఉండాలని కోరుకుంటాం. ఇప్పుడు మీరు వాడే నెట్ స్పీడ్ ఎంత? మొబైల్లో అయితే 4G లేదా 5Gతో 100 Mbps వరకు వస్తుంది. ఇంట్లో పెట్టుకునే బ్యాండ్ ఇంటర్నెట్ 1 Gbps వరకు స్పీడ్ ఉంటుంది. కానీ ఏకంగా సెకండ్కు 400 TBలకు పైగా ఇంటర్నెట్ స్పీడ్ తెలుసా? అంటే సెకండ్కు 4 లక్షల Gbps స్పీడ్ అన్నమాట. యూకేలోని ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంత స్పీడ్ ఇంటర్నెట్ను సాధించగలిగారు. ఎలానో చూద్దాం. సాధారణంగా ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లలో నిర్ణీత వేవ్ లెంత్ ఉన్న కాంతిని ఉపయోగించి సమాచారాన్ని ప్రసారం చేస్తారు. కాంతి ద్వారానే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఒకే వేవ్ లెంత్ ఉన్న కాంతిని మాత్రమే కాకుండా వేర్వేరు వేవ్ లెంత్లున్న కాంతిని ఒకే సమయంలో ఉపయోగించడం ద్వారా శాస్త్రవేత్తలు హై స్పీడ్ ఇంటర్నెట్ ను సాధించగలిగారు. ఈ టెక్నాలజీకి జపాన్ శాస్త్రవేత్తలు అనుసరించిన విధానమే మూలం. కొన్నేళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తున్న జపాన్ శాస్త్రవేత్తలు కొన్ని నెలల కింద ఏకంగా 301 TBps స్పీడ్ తో డేటాను ప్రసారం చేయగలిగారు. ఇప్పుడు అదే తరహా టెక్నాలజీని మరింత మెరుగుపరిచి ఏకంగా 402 TBps స్పీడ్ సాధించినట్టు ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఇయాన్ ఫిలిప్స్ వెల్లడించారు. అయితే ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే 402 TBps వేగం సాధించగలిగారు. అంటే కొత్తగా కేబుళ్లను మార్చాల్సిన అవసరం ఉండదు. కేవలం డేటాను ప్రసారం చేసే చోట, రిసీవ్ చేసుకునే చోట చిన్నపాటి పరికరాలు, యాంప్లిఫైయర్లను వాడితే చాలని శాస్త్రవేత్త ఇయాన్ ఫిలిప్స్ వెల్లడించారు. ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తే ప్రపంచం మరో మైలురాయి దాటినట్టే. జీఎస్టీ కుంభకోణంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై హైదరాబాద్ సిపిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామ ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిందితులుగా ఉన్న ఈ కేసులో 5వ నిందితుడిగా చేర్చారు. పన్ను ఎగవేసినదారులకు సహకరించడం ద్వారా వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఒక తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేతే ద్వారానే వాణిజ్య పన్నుల శాఖకు సుమారు 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లగా మరో 11 ప్రైవేట్ సంస్థలు సుమారు 400 కోట్లు ఎగరవేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం మానవ వనరులను సరఫరా చేసే బిగ్ లిప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పన్ను చెల్లించకుండానే 25.51 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుని మోసానికి పాల్పడినట్టు తేలిన నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ అంతర్గతంగా విచారణ జరిపింది. వాణిజ్య పన్నుల శాఖకు సాంకేతికతను అందించే సర్వీస్ ప్రొవైడర్ గా ఐఐటి హైదరాబాద్ వ్యవహరించింది. తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్నింగ్ లో అక్రమాలను గుర్తించడంతో పాటు డేటాను విశ్లేషించడం సర్వీస్ ప్రొవైడర్ చేయాల్సిన పని. పన్ను చెల్లింపుదారులో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సర్వీస్ ప్రొవైడర్ రూపొందించిన స్క్రూటినీ మాడ్యూల్ గుర్తించాల్సి ఉంటుంది. కానీ బిగ్ లిప్ టెక్నాలజీస్ అక్రమాలకు పాల్పడినా ఈ మాడ్యూల్ గుర్తించలేదు.
బిగ్లిప్ అక్రమాల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ నియమించిన ఓ అధికారి గత ఏడాది డిసెంబర్ 26న ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలో విచారణ జరిపారు. అప్పటి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్ల మౌఖిక ఆదేశాల మేరకు అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్లు ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. ఐజీఎస్టీలో అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్వేర్ లో మార్పులు చేసిన కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు వివరించారు. అలాగే ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలో ప్లియాంటో టెక్నాలజీస్ సంస్థ వాణిజ్య పన్నుల శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు నివేదికలో వెల్లడించాయి. ఈ నివేదిక ఆధారంగా కాశీ విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్ ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను వాణిజ్య పన్నుల శాఖ వివరణ కోరింది. సోమేష్ కుమార్ ఆదేశాలతోనే తాము సాఫ్ట్వేర్ లో మార్పులు చేయాలని సూచించినట్లు వారిద్దరూ వివరణ ఇచ్చారు. మరోవైపు ఐఐటి హైదరాబాద్ నిర్వహణలో ఉన్న డేటాబేస్ ఆడిట్ అప్లికేషన్ల గురించి సీడాకా నుంచి సైతం వాణిజ్య పన్నుల శాఖ నివేదిక తెప్పించింది. ఈ నేపథ్యంలో సీడాకా, ఐఐటి హైదరాబాద్ వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల మధ్య జనవరి 30న ఒక సమావేశం జరిగింది. స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరిట ఏర్పాటైన వాట్సాప్ గ్రూప్ నుంచి ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ శోభన్ బాబుకు తరచూ ఆదేశాలు వచ్చేవని ఈ సమావేశంలో వెల్లడైంది. ఆ గ్రూప్ లో సోమేష్ కుమార్, కాశీ విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్ సభ్యులుగా ఉన్నట్లు తేలింది. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు వెనుక ఉద్దేశం గురించి వాణిజ్య పన్నుల శాఖ మరోసారి కాశీ విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్ల నుంచి వివరణ కోరింది. సోమేష్ కుమార్ పర్యవేక్షణలోనే ఏర్పాటైన ఆ గ్రూప్ ను 2022 డిసెంబర్లోనే నిలిపివేశామని వారిద్దరూ సమాధానమిచ్చారు. అయితే 2024 ఫిబ్రవరి వరకు ఆ వాట్సాప్ గ్రూప్ లో కార్యకలాపాలు నడిచాయని తేలడంతో ఫోటోలు, వీడియోలతో కూడిన చాట్ హిస్టరీని సమర్పించాలని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు వారిద్దరికి అత్యవసర మెమో జారీ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి 4 సైడ్స్ టీవీ ముందుగానే వార్తను ప్రసారం చేసింది. నిర్మల్ నుండి హైదరాబాద్ మీదుగా బస్సులో దారుణం చోటు చేసుకుంది. బస్సులో నిద్రిస్తున్న ఓ వివాహిత మహిళపై బస్సు డ్రైవర్ కృష్ణ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా అతనికి సహకరించిన వ్యక్తిని కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 1 to 1 అంటే 00:45 అవర్స్కి మన మెయిన్ కంట్రోల్ నుంచి ఒక డయల్ 100 కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో ఒక లేడీ ఏంటి అంటే తన పైన అత్యాచారం జరిగింది. ఇది ప్రస్తుతము ఇక్కడ బస్సు అనేది మూవ్ అవుతూ ఉంది, మెట్టుగూడ నుంచి తానాక వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన ఎంబడే 100 డయల్ ఏదైతే ఉందో దానికి అక్కడ ఉన్నటువంటి పెట్రో కార్ అని మన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పెట్రో కార్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా రీచ్ అయ్యి బస్సును ఆపడం జరిగింది. సో ఆపిన తర్వాత అక్కడ విక్టిమ్ లేడీ ఎవరైతే ఉన్నారో తను నిర్మల్ నుంచి పొదిలి వెళ్తున్నాను, ఇట్లా బస్సులో నా మీద ఒకతను డ్రైవర్ ఇట్లా అత్యాచారం చేసిండ్రు అనేది కంప్లైంట్. సో ఇమ్మీడియట్గా రిసీవ్ చేసుకున్న వెంబడే బస్సును ఆపి ప్యాసింజర్స్ని కూడా దింపడం జరిగింది. తర్వాత వాళ్ళ తిరుపతిలో అన్న క్యాంటీన్ల పనులు ఆగస్టు 5లోపు పూర్తి చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులకు ఆదేశించారు. నగరంలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని హెల్త్ అధికారులకు సూచన ఇచ్చారు. వినాయక సాగర్లో మరుగుదొడ్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలని హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తోకలంక పశువు పోషక రైతులకు పశువుల దానా సీజనల్ వ్యాధులు సోకకుండా మందులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పంపిణీ అందించారు. పాడి పరిశ్రమను కాపాడేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. ఏపీలో పార్టీ పరిశ్రమను కాపాడుకుంటూ గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని తెలిపారు. ముప్పు ప్రాంతాల్లో ఉన్న ప్రజానికానికి ఇక్కడ అందివ్వడం జరిగింది. 3,000 రూపాయలు ఇలా నష్టపరిహారం ఇక్కడ ఉంటే 3,000 రూపాయలు నగదు కూడా అందివ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ పశువులకు సంబంధించి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఏమైనా డ్యామేజెస్ ఉంటే ప్రధానంగా తోకలంకలోకి వెళ్ళేటప్పుడు కాజ్వే
అది కొట్టుకుంది అని చెప్పారు, వీడియోలు కూడా పెట్టారు. వారికి కూడా అందివ్వడానికి రేపు ఉదయం అందించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ప్రజల కోసం, రైతాంగం కోసం ఇప్పుడు కట్టుబడి ఉండే ప్రభుత్వం ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే మోడీ గారు, ప్రధానమంత్రి గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఏ కష్టం వచ్చినా, ఏ పనులు వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది అనేది తక్షణమే బియ్యం కానీ లేదా నిత్యావసర వస్తువుల నూనె ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజానికాన్ని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను, ఇతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో 200 పడకల ఉన్నప్పటికీ వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆరోపించారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఆసుపత్రికి వస్తున్నారని వెల్లడించారు. మెదక్ మున్సిపల్ సర్వసభ సమావేశం నిర్వహించారు. కమర్షియల్ షాప్స్ కి టెండర్ వేయాలని మున్సిపల్ కౌన్సిలర్ ఉపాధ్యక్షులు మల్లికార్జున గౌడ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా పట్టణంలో టెండర్ నిర్వహించకపోవడంతో మున్సిపల్ కు ఆదాయం తగ్గిందని ఆయన తెలిపారు. మున్సిపల్ చట్టం ప్రకారం టెండర్ దక్కించుకున్న వాళ్లే దుకాణాలు నడపకుండా ఇతరులకు అధిక అద్దెకు ఇచ్చి వ్యాపారం చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాపారులు ఏ రకంగా అయితే గెలవాలో నాకు కూడా తెలుసు. మాకు ఇట్లా 20,000 మ్యాక్సిమం వాళ్ళు అంతగానం పెంచి పాడడం తప్ప తప్పే. ఎట్లయిపోయిందంటారా కార్డు వచ్చి మీసే కార్డు చెడగొట్టినట్టు వ్యవస్థ. అంటే మనం కూడా విశాఖలో సిఐటియు ఆధ్వర్యంలో గుత్తేదారు కార్మికులు ధర్నా చేపట్టారు. జీవీఎంసీ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు బకాయి పడ్డ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. దాదాపు 900 మంది కార్మికులకు గత 3 నెలలుగా వేతనం చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయిలకు సైతం వేతనం ఇవ్వలేదని ఆరోపిస్తున్న కార్మికులతో మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. చేస్తున్నటువంటి కార్మికులు గత 4 నెలలుగా కూడా వేతన బకాయిలు చెల్లించడంతో కార్మికులంతా కూడా కదమ తొక్కిన పరిస్థితి ఈరోజు విశాఖలో కనిపించింది. అయితే ప్రస్తుతం ట్రాన్స్జెండర్స్ అంటేనే చిన్నచూపుగా ఉన్నటువంటి విశాఖ నగరంలో కానీ భారతదేశంలో కానీ యావత్ ప్రపంచంలో కూడా ట్రాన్స్జెండర్స్ అంటే సంఘంలో ఒక గౌరవ మర్యాదల కొరకు తమ వృత్తిని పక్కన పెట్టి జీతభత్యాల కోసం పనిచేస్తున్నట్టు కూడా కొంతమంది అయితే ట్రాన్స్జెండర్స్ పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి వారికి కూడా వేతన బకాయిలు చెల్లించలేదట్టు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. వీరు జీవీఎంసీలో కాంట్రాక్ట్ బేసిక్లో అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి వారికి గత 4 నెలలుగా కూడా వేతన బకాయిలు చెల్లించట్లేదు. అయితే తమ ఇంట్లో జీవనం గడక నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి మేడం గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? అక్కిపాలెం అండి నాది. నమస్తే అండి, నా పేరు చందు, మహాలక్ష్మి మంత్ర అండి. మేము గత 6 నెలలుగా మేము పనిచేస్తామండి. మాకు 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 1 నెల పడుతుందండి. ఇప్పుడు మాకు 3 మంత్స్ అండి శాలరీస్ కూడా పట్టలేదు. మేము బిక్సెట్ను మానుకొని కష్టపడడానికి వచ్చాము. మేము ముందుకు వచ్చాము. మమ్మల్ని చూసి ఇంకా 10 మంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగని ఇక్కడ మాకు శాలరీలు పడక ఇబ్బంది పడుతున్నామని చెప్పి మేము కూడా ఆపుతున్నాము. దయచేసి మాకు అందరూ సహకరించి మమ్మల్ని గుర్తించాలని మేము కోరుకుంటున్నామండి. మీరు జీవీఎంసీ కాంట్రాక్ట్ బేసిక్లోకి పని చేయడానికి ఏ విధంగా వచ్చారు? దీనికి ముందు మీరు ఏం చేసేవాళ్ళు? మేము దీనికి ముందు అందరూ బిక్సెట్ని చేసేవాళ్ళం అండి. మాకు ఒక స్థానం కల్పించి మాకు ఒక మేడం గారు ఉన్నారండి, అమితా సిస్టర్ గారు అని. మాకు జీవీఎంసీ పోస్టులు కూడా మేము పెట్టాం, 2021లో పెట్టామండి పోస్టులు కూడా. దానివల్ల స్ట్రైక్ టైంలో మమ్మల్ని పిలిచారండి. ఒక 20 మంది పిలిచినా సరే మా 5 నిలబడ్డాము. ఆ 5 చేస్తామండి. చేసేది మాకు టైంకి శాలరీలు మాత్రం రావట్లేదు. సెలవులు అయినా ఒక్కోసారి సెలవులు కూడా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము కూడా. దానివల్ల 3 నెలల శాలరీస్ కూడా మాకు పడలేదు, దాని ఇబ్బంది పడుతున్నామండి. మీరు చెప్పండి, మీరు ఏ జోన్లో పనిచేస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీరు గతంలో ఏ వృత్తిలో ఉండేవారు? మేము భిక్షాతం చేసేవారమండి. అవి ఆఫ్ చేసుకొని అమితా మేడం గారు సిస్టర్ ఉన్నారు మాకు. ఆవిడ ద్వారా మేము పోస్టులు పడ్డాయి, మీరు పెట్టుకోండి మీకు వస్తుంది అంటే అలాగే పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత మాకు
నెట్లో కూడా పేర్లు వచ్చాయి, నంబర్లు కూడా ఉన్నాయి. అది పోస్ట్ పోన్ చేస్తారు, ఎందుకంటే ఆపారు జగన్ ఎలక్షన్ అని ఆపేశారు, అది ఇవ్వలేదు. వీళ్ళు చేస్తారా లేదా అని మన టైంలోని మాకు ట్రైనింగ్ ఇచ్చారండి, సర్టిఫికేట్లు కూడా ఇస్తానన్నారు. అది కూడా ఇవ్వలేదు, అలాగే చేస్తున్నాం మేము. 2 నెలలకి 3 నెలలకి జీతాలు పడుతుందండి. 6వ వార్డు అండి, పిఎం పాలెం. ఎంత పడేది ప్రతి నెల కూడా మీకు వేతనం? మీకు ఎంత చెప్పారు, ఎంత పడేది? మేము అంటే కంటిన్యూయింగ్ డ్యూటీకి వెళ్తే 13,500 పడేదండి. లేకపోతే సెలవులు తీసుకుంటాం కదా, 2 రోజులు 3 రోజులు 1 రోజు, అది కట్ అయిపోయి 11,500 12 ఇలా పడేది. చెప్పండి అమ్మా, ఏం చెప్పదలుచుకున్నారు? ఏంటి అసలు ఒక ట్రాన్స్జెండర్గా మీరు పనిలోకి వచ్చారు, గతంలో ఉన్నటువంటి జీవితాన్ని అయితే మీరు పక్కన పెట్టినటువంటి పరిస్థితి అయితే చూసుకొచ్చి, అయితే ప్రస్తుతం మీరు పనిలోకి వచ్చిన పరిస్థితి, అయితే జీతాలు సరిగ్గా చెల్లించట్లేదు అంటూ కూడా మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎంతకాలంగా మీరు పనిచేస్తున్నారు? మేము స్ట్రైక్ నుండి పనిచేస్తున్నామండి. మాకు ఇలాగా పిలిచారు, ఫోన్ చేసి జూన్ 4 నుండి మాకు పిలిచారు. అప్పుడు మేము పనిలోకి జాయిన్ అయ్యామండి. జాయిన్ అయిన తర్వాత మాకు శాలరీలు నెలకి కరెక్ట్గా ఇవ్వట్లేదు, సగంలో ఇస్తున్నారు. మాకు జాబ్లో ఇస్తాను అనుకుంటూ చెప్పారు. ఆ జాబ్లో ఒకటి మరి ఇస్తారో లేదో తెలియట్లేదండి. సమాజంలో గౌరవంగా బతకాలనే దృక్పథంతో ముందుకు వచ్చినటువంటి ట్రాన్స్జెండర్స్కి సకాలంలో జీతాలు చెల్లించక నానా ఇబ్బందులు పడుతున్నానంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్గా గతంలో ఉన్నటువంటి వృత్తిని అయితే వారు పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ట్రాన్స్జెండర్స్గా పనిచేస్తున్న వీరికి కానీ లేదా మిగతా వర్కర్స్ అందరికీ కూడా సకాలంలో జీతభత్యాలు చెల్లించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో చందు, 4 టీవీ, విశాఖ నుండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 టీవీ.